ఇచ్చే అద్భుతమైన బహుమతి ఆమె అందిస్తున్న ఈ స్ఫూర్తి. మీరు ఎక్కడి నుండి వచ్చినా లేదా మీ నేపథ్యం ఎలాంటిదైనా సరే మీకు అంకిత భావం, గెలవాలనే తపన ఉంటే చాలు, విజయం మీదే అంటూ వారి విజయంలో భాగమవుతున్నారని సమాజానికి అద్భుతమైన సేవ, తన ప్రతిభను నలుగురికి అందించడమే. అలాంటి ఉత్తమమైన సేవలను కొనియాడకుండా ఉండలేము కదా. శ్రీమతి బాలలత గారిని బీబీజీ 449వ టాలెంట్ ఫ్యాక్టరీ ఈవెంట్ కు విచ్చేసినందుకు బీబీజీ కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ లెట్స్ వెల్కమ్ హర్. Yes, very happy. Let's invite Balalata Garu on behalf of BBG. Lights on. ఒకసారి మరొకసారి గట్టిగా క్లాప్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ కోచ్ బాలలత గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తూ అండ్ ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. నన్ను ఇక్కడ దాకా రప్పించడానికి బీబీజీ గ్రూప్ చేస్తున్న ఒక అద్భుతమైన సేవ ప్రధానమైన కారణం అదే బంగారు తల్లి. ఆ ప్రోగ్రాం వినగానే నాకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ మొత్తం చూడగానే చాలా మూవ్ అయిపోయాను. నేను ఇక్కడ రావడానికి అదే కారణం. బంగారు తల్లి చూడగానే నాకు మా నాన్న గుర్తొచ్చాను. మీకు ఒక మాట చెప్తాను. నేను చిన్నప్పుడు ఇలా చూస్తున్నాను, కంప్లీట్గా నా కాళ్ళు ఎఫెక్టెడ్. మా ఇంట్లో పోలియో డ్రాప్స్ వేయించారు. మా పేరెంట్స్ విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో. అవి రియాక్ట్ అయ్యాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు, చదువు సరిగ్గా రాదు. మా నాన్నని ఎప్పుడు అడిగేదాన్ని, నన్ను అందరూ చీప్గా చూస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు అంటే ఒక మాట అనేవాడిని, నువ్వు నడవలేకపోవటం బాధ కాదు, 10 మందిని ముందుకు నడిపించలేకపోతే అది తప్పు అని చెప్పారు. ఈ ఫిలాసఫీ నేను గట్టిగా నమ్ముతాను. బీబీజీ గ్రూప్ ఒక టార్గెట్ పెట్టుకుంది. 20 లక్షల మంది ఆడపిల్లల్ని స్వతంత్రులుగా చేయడం, బంగారు తల్లులుగా చేయడం 2040 కన్నా. ఈ టార్గెట్ మీరు ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయగలరనేది చాలా ఇంపార్టెంట్. నేనంటాను సార్, 2040 కాదు, వచ్చే 15 సంవత్సరాలు చేయొచ్చు మీరు అనుకుంటే, మీకు ఉండాలని అనుకుంటే. అంతకంటే జీవిత సాఫల్యం ఉందా? ఇక్కడ మనం ఎంత బిజినెస్ చేసినా సమాజం కోసం ఇంత చేసే గ్రూప్ నేను ఎక్కడ చూడలేదు. ఇది నేను చాలా అద్భుతంగా గమనించాలన్నమాట. అంటే నేను పడే ప్రతి కష్టం, మీరు ఈ బిజినెస్ ఇన్వెస్ట్ చేసే ప్రతి నిమిషం ఒక భాగం ఒక బంగారు తల్లికి వెళ్తుంది. అంతకంటే ఏం కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎంత సేవ చేసినా ఇంత సేవ అంతకంటే మీరు కూడా చేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నమ్మాను, అందుకే ఇక్కడికి వచ్చాను. సో రెండో కాన్సెప్ట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ నా గురించి చెప్పాలి. నేను ఇక్కడికి రావాలన్నా చాలా మంది నన్ను మూవ్ చేయాలి. చిన్నప్పుడు నేను మా నాన్నగారు ఒక చిన్న ఎంప్లాయీ, ఆయన ఒక్కళ్ళే ఇన్కమ్ అన్నమాట. నేను ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా సరే చాలా ఖర్చు అయ్యే వ్యవహారం. అంతలాగా బస్సు ఎక్కలేదు. తర్వాత నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా నాకు రూట్ కూడా తెలియదు, 10 మంది సహాయం కావాలి. మీకు తెలుసా, ఈ రోజున ఐ కెన్ ఎఫర్ట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. మా నాన్నగారు ఇచ్చిన ఆదాయం కాదు, ఇచ్చిన ఆదాయం ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే ఏం తెలుసా? చదువు. ఎడ్యుకేషన్ కెన్ మేక్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఫీమేల్ ఎడ్యుకేషన్ అనేది ఒక మహిళ చదువుకుంటే ప్రపంచాన్ని జయించగలదు. ఇక్కడ జయహో వనిత కాన్సెప్ట్ ఉంది కదా, జయహో వనిత నిజంగా అమ్మాయిల చదువు అనేది మీ బంగారు తల్లి ప్రోగ్రామ్ అనేది, దానికి నేను హ్యాట్సాఫ్ చెప్తాను బీబీజీ గ్రూప్కి. వెంటనే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక స్పృహ ఎంత ఉంది అనేది నాకు అక్కడ అర్థమవుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పోతే ఫినాన్షియల్ ఫ్రీడమ్లో చాలా ఇంపార్టెంట్. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు మా నాన్నగారు నాకు ఒక మాట చెప్పాడు. ఇందాక ఎవరు చెప్తున్నారు, రిచ్ డాడీ పూర్ డాడీ. మా డాడీ పూర్ డాడీ అవుతుందన్నమాట. ఓన్లీ పూర్ డాడీ మాట్లాడండి, నాన్న ఒక బుక్లో పూర్ డాడీ ఏం చెప్తామని చెప్తాను అనమాట. ఈ రిచ్ డాడీ పూర్ డాడీ బుక్లో కాన్సెప్ట్ మా నాన్న చదువుతూ చివరిలో చెప్పాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా అని. ఆర్గ్యుమెంట్ నేను ఒక మాట చెప్తుందని రివర్స్లో.
నాన్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ డబ్బుల చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు అని. భూమి డబ్బుల చుట్టూ తిరుగుతుంది, దానికి మించి ఏమీ లేదని చెప్పింది. 2 అంశాల చుట్టూ ప్రపంచం తిరుగుతుంది, ఒకటి పవర్, ఇంకొకటి మనీ. ఈ 2 సూత్రాలు ఎవరికైతే తెలుసో వాళ్ళ జీవితంలో బాగుంటారు. ఎంత లేట్గా తెలిస్తే అంత లేట్గా వాళ్ళు కష్టపడాల్సి వచ్చింది అన్నమాట. అండ్ పవర్ సంపాదించాలన్నా మనీ సంపాదించాలన్నా ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తాం 15 గంటలు. ఇనీషియల్గా హార్డ్ వర్క్ కావాలి, అంతకంటే ఎక్కువ స్మార్ట్ వర్క్ కావాలి. యూ నీడ్ టు బి స్మార్ట్. వాట్ ఈస్ ద స్మార్ట్నెస్? స్మార్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అవ్వాలంటే నా స్టోరీ చెప్తాను. నేను 7th క్లాస్లో చాలా తక్కువ మార్క్స్, 10th క్లాస్లో చాలా తక్కువ మార్క్స్, ఇంటర్మీడియట్లో చాలా తక్కువ మార్క్స్, డిగ్రీలో చాలా తక్కువ మార్క్స్. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో అనిపించింది. ఎందుకు అనిపించిందంటే నా చుట్టూ ఉన్న సమాజంలో చాలా ఎగతాళి మొదలైంది. నాకు అప్పుడు అర్థమైంది, ఒక అమ్మాయి డిఫరెంట్ ఏబుల్గా పుడితే ఇలా చూస్తారా అని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు బాగా మెమరీ ఫోన్ ఉండేది. మా నాన్నగారు అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేది, సెల్ ఫోన్స్ ఇంకా రాలా, నేను చిన్నగా ఉన్నాను. మా నాన్నగారు నెంబర్స్ చెప్పేవాళ్ళు, ఫ్రెండ్స్ నెంబర్స్. ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకుని ఆయన అడగగానే చెప్పేదాన్ని. మా ఇంటికి ఒక ఆవిడ వచ్చింది అనమాట, చుట్టాల రాగానే ఈ అమ్మాయి దేవుడు ఒకటి తీసేసాడుగా, అందుకే మెమరీ ఇచ్చాడని. సి నా కాళ్ళకి నా మెమరీకి సంబంధం ఏంటి? నా కాళ్ళకి నా మెమరీకి సంబంధం లేదు. నాకు అసలు నచ్చలేదు అన్నమాట. ఐ వాంట్ టు డిస్ప్రూవ్ దట్. అది తప్పు. మీ అందరికంటే నేనే గ్రేట్. అసలు చుట్టాలు మా ఇంటికి ఎవరైనా వస్తే రూమ్ నుంచి బయటకు రావాలంటే ఆలోచించేదాన్ని, మాట్లాడాలంటే ఆలోచించేదాన్ని, చదవాలంటే చదువు రాదు. అందరూ నేను ఎంత చేశానండి. అయ్యో అమ్మాయి ఫోన్లో పక్కన జారిపడేవాడు. మీకు తెలుసా, నేను డిగ్రీ చదివేటప్పుడు డిసైడ్ అయ్యాను, కొడితే సివిల్స్ కొట్టాలి, ప్రపంచానికి చెప్పాలి నేనేం కాదు. ప్రపంచానికి చెప్పాలంటే చదువు రాదే. ఎలా నాది? మా నాన్న పెద్ద పోలీసులే కాదు, నార్మల్ ఒక ఆంధ్రజ్యోతిలో ఒక జర్నలిస్ట్ మా నాన్నగారు, అంతే. ఇంట్లో కూర్చొని తలపేసుకుని సాధన పొద్దున 6 నుంచి రాత్రి 12 వరకు. కళ్ళు చూస్తే ఒకవేళ నేను సక్సెస్ కాకపోతే ప్రపంచం నన్ను ఎలా జడ్జ్ చేస్తుంది, ఎలా స్టాండ్ చేస్తుంది, ఇదే డౌట్. సో దాంతో రోజుకి 12-15 గంటలు చొప్పున 2 సంవత్సరాలు చదివాను. ఫస్ట్ రేట్లో సివిల్స్ ర్యాంక్ కొట్టాను. సో నేను చెప్పేదాన్ని టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ ఒక టైం ఉండాలి. టైం ఫ్రేమ్ లేకుండా టార్గెట్ వెళ్ళకూడదు. నేను టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. నేను 2 ఇయర్స్లో కొట్టాలి, 2 ఇయర్స్ అంటే చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. నాకు చిన్నప్పుడు కళలు లేదు బాగా. ఆ కళలని డైరీలో ఒక పేజీలో రాసి పెట్టుకున్నాను. మొత్తం నా డైరీలో ఒక పేజీ ఉంది. నేను 6వ తరగతి 7వ తరగతి నవంబర్ 12 ఆ రోజు నా పుట్టినరోజు అన్నమాట. నాకు ఇంత వయసు వచ్చేసరికి నేను లా చదవాలి, నాకు ఇంత ఏజ్ వచ్చేసరికి నేను సివిల్స్ పాస్ అవ్వాలి, ఎంత ఏజ్ వచ్చేసరికి ఇంత డబ్బులు సంపాదించాలి, ఎంత ఏజ్ వచ్చేసరికి ఈ లెవెల్లో నేను గ్రో అవ్వాలి. ఇంకా ఒక 10 టార్గెట్స్. ఈ ఏజ్ వరకు నేను ఏదైతే టార్గెట్ పెట్టానో అన్నీ అయిపోయాను. సో మీ త్వరగా డ్రీమ్ ఏంటి అంటే ఎనీ డ్రీమ్ ఫస్ట్ దాన్ని రాయండి. మీరు తప్పించుకోండి. వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, ఇయర్లీ టార్గెట్స్, మైక్రో ప్లానింగ్, మైక్రో ప్లానింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న అంశాలు ప్లాన్ చేసుకోండి, చిన్న టార్గెట్స్ కూడా ప్లాన్ చేసుకోండి. నా డైలీ ఎలా టార్గెట్ చేసుకుంటాను. నా డైలీ ఎలా ఉందో తెలుసా? మల్టీ టాస్కర్. నేను కార్లో వెంటనే నా బ్రేక్ఫాస్ట్ కూడా, నేను చదువుకుంటేనే పని చేస్తాను, 2-3 పనులు ఒకేసారి చేస్తాను. కానీ నా డైలీ మాత్రం లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను బ్యాక్ టు బ్యాక్ 2 days బ్రేక్ తీసుకున్న అంశం నా లైఫ్లో లేదు. ఈవెన్ నాకు 20 రోజులు బ్రేక్ చేసుకోలేదు. ఐఎమ్ ఇన్ టు మై వర్క్, ఐఎమ్ ఇన్ టు మై జాబ్. సో బీ ఏ టాస్క్ మాస్టర్. మీరు మీతో మీకు హార్డ్గా ఉండాలి, మీతో మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. నేను నాతో నేను స్ట్రిక్ట్గా ఉంటాను. ఐ విల్ నెవర్ పోస్ట్పోన్ థింగ్స్. నేను పనులు వాయిదా వేయను. ఖచ్చితంగా ఆ రోజు ఎంతవరకు కష్టపడగలను అంతవరకు పని చేసి పడుకుంటాను. అండ్ ఐఎమ్ టూ స్మార్ట్. అండ్ ఈ రోజులో బతకాలంటే ఒక వర్డ్ అని గుర్తించారు, స్ట్రీట్ స్మార్ట్ అని. అంటే మనకి చాలా చాకచక్యం తెలియాలి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలో
టాలెంట్ తెలియాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇందాక ఒక మేడం మాట్లాడతాను మాట చెప్తాను, నేను అవసరం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళు చెప్పేస్తాను, వాళ్ళు చేసేది తర్వాత 100% చెప్తాను. ఎదుటివాడు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, అలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోదు, మనసులో అలాంటి బేసిక్గా పెట్టుకోదు, అది వాళ్ళ ప్రాబ్లం. వింటారా వింటారా ఏం ఆలోచిస్తారు వాళ్ళ ప్రాబ్లం. మనమే చేయాలనుకున్నా చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు ఇంకొక వ్యక్తితో మాట్లాడాలంటే భయపడదాన్ని. నేను 2 తెలుగు స్టేట్స్లో సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఎక్కువగా కోచింగ్ ఇస్తుంటాను. ఎంతమంది వచ్చినా మాట్లాడతాను, రోజు కొన్ని 100 మంది కన్సల్ట్ చేయడానికి వస్తారు, బట్ అంతే ఓపికగా మాట్లాడతాను. అది చాలా ఇంపార్టెంట్. ఓపు, ఓపిక, పేషెన్స్. అండ్ మీరు చేసే బిజినెస్ మీలో ఒక గొప్పతనం తెలుసా, మీరు కేవలం బిజినెసే చేయట్లేదు, మీరు మనుషులు చదువుతున్నారు, ప్రపంచాన్ని చదువుతున్నారు, దేశాన్ని చదువుతున్నారు. అండ్ మీరు మొత్తం చూస్తూ ఉన్నాను. దాని మేజర్గా భవిష్యత్ అంతా, అంటే ఇప్పటి వరకు ఎలక్షన్స్, ఇంతకుముందు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఏ ప్రభుత్వం వస్తాయో తెలియదు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 4-5 years రియల్ ఎస్టేట్ టాప్లో ఉండబోతుంది. ఓకే, సో ఇందాక చెప్పాలి, ఆకాశమే మీ హద్దు. కీప్ టార్గెట్స్. మీరు మీ గ్రూప్ టార్గెట్స్ పక్కన పెట్టండి, అంతకంటే ఫాస్ట్గా అచీవ్ చేసే టార్గెట్స్ ఇంకా ఫాస్ట్గా టార్గెట్ పెట్టండి, పని చేయండి. ఏ రోజు ఎలా చేయాలని ముందే ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి కూడా కొన్ని టెక్నిక్స్, కొన్ని సీక్రెట్స్ కూడా తెలుసుకోవాలి. ఏ వర్క్ అయినా సరే, వర్క్ రిలేటెడ్ టెక్నిక్స్, వర్క్ రిలేటెడ్ సీక్రెట్స్ అన్నమాట. దాన్ని ఎక్కువ డిస్కషన్స్ రూపంలో మీరు ఆలోచిస్తే ప్లాన్ చేస్తుంది. అండ్ నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతాను. నేను అది ఫాలో అయితే అది చాలా నాకు నా జీవితంలో అద్భుతం జరిగాయి. నేను ఆ టెక్నిక్ మీకు చెప్తాను. మీరు వచ్చే 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో ఒక్కసారి విజన్ 2040 ఉంది కదా, విజన్ 2027, విజన్ 2030 పెట్టుకోండి. మీరు ఒకసారి మీరు ఏదైతే కలగంటారో అది అయిపోయినట్టు, యు ఆర్ ఇన్ దట్ ప్లేస్, యు ఆర్ ఇన్ దట్ పొజిషన్. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మీకు కంగ్రాట్స్ చెప్పినట్టు, అప్పుడు మీరు అందరికీ మీకు హెల్ప్ చేస్తున్నట్టు మొత్తం ఎన్విజన్ చేసుకోండి. ఎవ్రీడే నైట్ పడుకున్నప్పుడు మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ రోల్ మీరు ప్లే చేసేసండి. నిజంగా మీరు ఆ పాత్రలో ఉన్నారు, యు ఆర్ ద యాక్టర్ ఇన్ దట్ రోల్. ఇది రోజు చేయండి. మీ లైఫ్ స్టైల్ మారిపోదు, మీ ఆలోచన విధానం మారిపోదు, మీ జీవితం మారిపోదు. నా జీవితంలో సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం ఇదే. నేను ఎప్పుడు రేపు గురించి మాత్రం ఆలోచించాను. 3 years తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది ఉందని డిసైడ్ అయిపోతాను. 10 years తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను అనుకున్నానంటే ఎక్కువ చదివాను నా లైఫ్లో, నేను అనుకున్నానంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి. మీకు చాలా మంది ఇన్ఫీరియారిటీ ఉంటుంది, నేను చేయగలనా, నేను సాధించగలను, నేను ఈ టార్గెట్స్ అచీవ్ చేయగలనా. కానీ నేను చెప్తున్నాను, నా కండిషన్లో ఉన్న వ్యక్తి ఇంత చేయగలుగుతుందంటే లైఫ్లో మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు అనుకున్న దానికంటే డబుల్ టార్గెట్స్ అచీవ్ చేయగలరు. నేను చెప్పింది రైట్ అలా ఉన్నా, యు ఆర్ సీయింగ్ మీ లిటరలీ ఇన్ ద ఫిజికల్ సెన్స్. నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అవడమే 1 సెకండ్లో నేను ఒక్కదాన్ని అవ్వలేదు. అట్లాంటి పొజిషన్ చేస్తున్నానంటే యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ క్రియేట్ వండర్స్. అండ్ మీ బిజినెస్ వల్ల మొత్తం నేను కలిసి ఇందాక ఒక మేడం చెప్తాను, ఈ సీక్రెట్ నేను కూడా చెప్తాను. ఇది యాక్చువల్గా నిజం ఆ మేడం చెప్పింది. ఆ నిజం ఏంటంటే, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా భూమి మీద ఏదైనా సరే నువ్వు నెలగా నీ జీతం కోసం వెయిట్ చేయాలి. ఇది ట్రూత్. నేను సివిల్ సర్వెంట్గా 12 సంవత్సరాలు పనిచేశాను. ఐ వర్క్ యాజ్ అ సివిల్ సర్వెంట్ ఫర్ 12 years ఇన్ డిఫెన్స్ అండ్ ఐ రిజైన్ యాజ్ అ డెప్యూటీ డైరెక్టర్. తర్వాత నాకు సివిల్స్లో ర్యాంక్ వచ్చింది, టాప్ ర్యాంక్. అండ్ మీకు తెలుసా, నేను ఒకటే అనుకున్నాను, నువ్వేం చేసినా లీగల్గా చేయాలి, ఏం చేసినా నువ్వు గ్రేట్గా బతకాలి. కేవలం మా ఫ్రెండ్స్ చాలామంది అంతా డిస్కస్ చేస్తారు, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరైనా నీకు ఒక బాస్ ఉంటాడు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక టైంలో వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఉంటాడు. ఓకే, ఇండియాలో అది కండిషన్. కానీ మీ బిజినెస్లో ఇక్కడ మీరు చేసే దానిలో మీ ఎంపైర్ మీరే రాజు, మీరే
చిన్న ఎంపైర్ కావచ్చు, పెద్ద ఎంపైర్ కావచ్చు. అంతేందుకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ మంత్ వరకు హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నౌ హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. చేంజ్ అయిపోయింది. కానీ మన ఎంపైర్ని మనమే నిర్మించుకుంటే, మన సంపదని మనమే నిర్మించుకుంటే, ఇప్పుడు ప్రపంచానికి ఎవరు కావాలో తెలుసా? భారతదేశంలో పాత రోజుల్లో డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు ఎలా సంపాదించాడు అన్నాడు. ఇప్పుడు వెల్త్ క్రియేటర్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. ఎవరైతే సంపద సృష్టిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే సంపద సృష్టిలోనే ఉద్యోగాలు ఉంటాయి, సంపద సృష్టిలోనే గ్రేట్నెస్ ఉంది. ఇప్పుడు మీ సిఎండి గారు ఇంతమందికి వచ్చి కూర్చున్నారంటే బీబీజీ గ్రూప్ ఉండబట్టే కదా. సో వెల్త్ క్రియేషన్ ఎలా ఉంది ద ఇన్స్టిట్యూషన్, మీరందరూ గ్రో అవుతున్నారు అనమాట. యాడమ్ స్మిత్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఇన్విజిబుల్ హ్యాండ్ అని. మీరు చేసే పని వల్ల కొన్ని వందల వేల మందికి మంచి జరుగుతుంది. అది యు ఆర్ యాక్చువల్లీ ప్రతి ఒక్క భారత పౌరుడి కళ ఉంటుంది, ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవడం. అవునా? ప్రతి ఒక్కరి డ్రీమ్ అది, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. మీరు ఆ డ్రీమ్స్ కోసం మీ సపోర్ట్ సిస్టమ్గా వర్క్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ అ బిజినెస్ అండ్ యు ఆర్ బిల్డింగ్ ద నేషన్. జాతి నిర్మాణంలో మీరు ఒక భాగస్వాములు అవుతున్నారు. ఇట్స్ బిగ్ థింగ్. నేను మీరు గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు, లీ క్యూయాన్ అని చెప్పి. సింగపూర్ చాలా పేరు దేశం. మీరు చూసారు సింగపూర్, మీరు తెలిసే ఉంటుంది. అక్కడ చుక్క మంచినీళ్ళు వాళ్ళకి దొరకవు, వేరే చోట నుంచి తెచ్చుకోవాలి, వేరే దేశం నుంచి. అక్కడేం పెద్ద పండవు, చిన్న దేశం. కానీ అందరి కళ ఏం తెలుసా? సింగపూర్లో ఉండాలి. అందరి కళ ఏం తెలుసా? సింగపూర్ చాలా గొప్ప దేశం. ఒక్క తరంలో సింగపూర్ డెవలపింగ్ దేశం నుంచి, పేద దేశం నుంచి డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. ఒక్కటే ఒక తరంలో. ఎలా? లీ క్యూయాన్ అని ఒక ఆయన అక్కడ సంపద సృష్టించారు. అక్కడ ఇప్పుడు సింగపూర్లో ఒక ఇంచు ల్యాండ్ కొనాలన్నా, ఒక చిన్న ఫ్లాట్ కొనాలన్నా నువ్వు ఇండియా కన్నా ఎక్కువ కాస్ట్. బికాస్ హీ క్రియేటెడ్ ద ఎంపైర్. ఒక వ్యక్తి ఆయన ఒక మాట అంటాడు, ఐ గేవ్ అవే మై ఎంటైర్ లైఫ్ బట్ ఐ బిల్డ్ ఎ నేషన్ కాల్డ్ సింగపూర్. నా జీవితం మొత్తం ఇచ్చాను కానీ సింగపూర్ని సృష్టించానని. సో సింగపూర్ ఏమీ లేని దేశంలో సంపద తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఏమీ లేని చోట, ఇందాక మొత్తం వింటున్నాను, ఏమీ లేని చోట విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ క్రియేట్ అన్ ఎంపైర్, యూ కెన్ క్రియేట్ అ వరల్డ్, యూ కెన్ క్రియేట్ పెద్ద మంచి ఎంపైర్ సృష్టించుకోవచ్చు మీరు. అది మీలో ఆ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నా వల్ల కాదు, నెగిటివ్ మైండ్ సెట్ అస్సలు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు చాలామంది గురించి వినే ఉంటారు, చాలా కథలు చూసే ఉంటారు. ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. అండర్స్టాండ్ దాట్, ఫీల్ దాట్ అండ్ బీ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్ అని నేను అంటాను. నా లైఫ్లో చూస్తే నేను చేసే వర్క్లో హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది. నేను పరిగెడుతూనే ఉంటాను. అండ్ దట్స్ నా గోల్. నా లైఫ్లో లాస్ట్ మినిట్ వర్క్, లాస్ట్ సెకండ్ వరకు నేను వర్క్ చేయాలి. సో నేను రెస్ట్ తీసుకోని కూడా గోల్ లేదు. ఐ షుడ్ వర్క్, ఐ షుడ్ క్రియేట్ థింగ్స్. ఎవరు గొప్పవాళ్ళు తెలుసా? ఒకరి కింద పనిచేస్తూ నిమిషానికి ఫైల్ చూస్తూ, ఇది ఒక నార్మల్ లైఫ్, యావరేజ్ లైఫ్. కానీ 100 మందికి మీరు చేయొద్దు ఇవ్వగలిగితే అది గొప్ప జీవితం. జీవితంలో గొప్పతనం ఏంటంటే కేవలం సంపద సృష్టించడం కాదు, ఆ సంపద ద్వారా ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలుగుతాం, ఇంతమంది ఇక్కడ తేగలుగుతాం. ఇంతమంది లేడీస్ కూడా చాలామంది ఇక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారు. సార్ చాలామంది మీ పైన చాలా అభిమానంతో ఉన్నారు. చాలా గొప్ప విషయం ఉంది. ఇంతకంటే తృప్తి ప్రపంచంలో ఎక్కడ ఉంది? ఇక్కడ మార్పు ఫస్ట్ మనలో మొదలవ్వాలి, మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ చాలామంది ఫేస్ చేస్తుంటారు చిన్నప్పుడు చాలా ఇన్సల్ట్స్ కానీ అవమానాలు కానీ, వాటినే మనం బిల్డింగ్ బ్లాక్స్గా పెట్టుకోవాలి. బీబీజీ గ్రూప్ ఉంది కదా, బిల్డింగ్ బ్లాక్స్ అంటే మన యొక్క ఏకాగ్రత, మన యొక్క అవమానాల నుంచి మనం కట్టే మెట్లే బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సివిల్ సర్వీసెస్ నేను ఫిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మా నాన్నగారు, నేను, మా అమ్మ వెళ్ళాము. ముందు మాక్ ఇంటర్వ్యూస్ అని మోడల్ ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. ఆ మోడల్ ఇంటర్వ్యూస్లో మెట్లు ఉంటాయి, బాగా చాలా మెట్లు ఉంటాయి. అప్పట్లో లిఫ్ట్లు ఉంటాయి కాదు, ఇరుకిరుకు మెట్లు ఉంటాయి. మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళంటే కిందన్న ఆటో ఎవరైనా ఉంటే నా వీల్ చైర్ వేయడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. 100 రూపాయలు 200 ఇచ్చి పైకి ఎక్కించేవాళ్ళు అనమాట.
ఎత్తిసినప్పుడు ఒకరోజు కింద పడిపోయాను, వాళ్ళకి చేతగాకి కింద పడిపోయాను అనమాట. నేను అన్నా మా నాన్నగారిని, ఇంత దూరం వచ్చాను, ఇంత అవమానపడ్డాను, అందరూ వచ్చేసారు, చాలామంది ఉన్నారు, అందరి దగ్గరకు వచ్చారు. నాకు ఎందుకు ఇన్సల్టింగ్గా ఉంది అంటే మా నాన్నగారు ఒక మాట అన్నారు, పాత సినిమాలో డైలాగ్ అనమాట, సాహసం చేయరాదు ఇంకొక సాహసం చేయకపోతే ఏ రాదు, ఇంత దూరం వచ్చావు, నువ్వు ఒత్తి చేతులతో బయటకు కనుక మనం జాబ్ కొట్టుకుని సివిల్ సాధించి హైదరాబాద్ తిరిగి వెళ్ళాలని చెప్పాను. నేను మీకు అదే చెప్తాను, సాహసం చేయకపోతే మీ చేతికి ఏది అందదు, ఆ కరేజ్ ఆ దమ్ము లేకపోతే ఏది అందదు. మనిషికి అన్నిటికీ గొప్ప విషయం తెలుసా, ప్రపంచంలో 199 మంది పురికోడు, ఎవరికైతే ఆ దమ్ము ఆ కరేజా ఉందో వాళ్ళే ముందుకెళ్తారు జీవితంలో. ఇది మాత్రం నమ్మండి. ఎవరికైతే ఆ శక్తి ఒక అడుగు ముందుకేస్తాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరందరూ అది గమనించండి. మనం చేయగలమని ధైర్యం ఉండాలి. నాది కంఫర్టబుల్ జాబ్. ఎంత కంఫర్టబుల్ అంటే ఆఫీస్కి వెళ్తే పక్కన యాంటీ రూమ్ ఉంటుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు. నా నెలకి 1,00,000 ఇప్పుడు ఉంటే 2 లక్షల జీతం వచ్చేది. నేను అంతా వదిలేశాను, జస్ట్ ఒక్క రిజిగ్నేషన్ లెటర్. సివిల్ సర్వీసెస్ స్థాయిలో జాబ్లో ఉండి అరౌండ్ 30 years వయసులో రిజైన్ చేయాలంటే ఎవరికి ధైర్యం సరిపోదు, వెరీ రేర్, చాలా రేర్. కానీ నేను ఏం చేశాను, ఏమనుకున్నాను తెలుసా, నేను అనుకున్న లక్ష్యం కోసం, నా పేరు కోసం, భావనత అనే వ్యక్తి 60 ఏళ్ళు జాబ్ చేసి రిటైర్ అయిపోయింది, అలానే చనిపోయింది అని నా చరిత్ర అక్కడ మిగలకూడదని చెప్పుకోవడం కోసం కష్టపడినా సుఖపడినా, నేను లాస్ అయినా గెయిన్ అయినా నాకు అనవసరం, బయటకు వచ్చి బతకాలి, ఇంకా ఎక్కువ మంది స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి నేను రిజైన్ చేసి వచ్చాను. ఆ ధైర్యం అనుకున్నాను. మీరు అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ అప్రోచ్, కొంత ధైర్యం తెచ్చుకోవడం, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని జస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండాలి, నేను ఇంతే పని చేస్తాను, నేను ఎండకి వెళ్ళలేను, నేను పరిగెత్తలేను, అలా కాదు. ఎండైనా మానైనా, కష్టమైన సుఖమైనా వర్క్ ఈజ్ అ ప్రయారిటీ, టార్గెట్ ఈజ్ అ ప్రయారిటీ. నేనంతే, నేను అంతే వర్క్ చేస్తాను, కంప్లీట్గా అంతే వర్క్ చేస్తాను. అండ్ మీకు తెలుసా, నాకు స్ఫూర్తి, నేను ఎప్పుడైనా బాగా నీరసం అనిపించినప్పుడు, వీక్ అనిపించినప్పుడు, మీరు నమ్మరు, నేను ఎవరు పొలిటీషియన్స్ గురించి చదవను, లేదా ఇండియాలో ఉన్న అంటే చిన్న చిన్న పనులు చేసే గురించి చదవను. ఫస్ట్ ఇలాన్ మస్క్ గురించి చదువుతాను. ఆయన వారానికి 100 గంటలు పనిచేస్తాడు, 100 గంటలు. ఆయన ఒక టెక్నిక్ ఫాలో అవుతాడు, పొమోడోరో టెక్నిక్ అని చెప్పి. ఆ టెక్నిక్ ఏంటి తెలుసా, 1 hour 2 బ్లాక్ పనిచేస్తాడు, పావు గంట బ్రేక్, మళ్ళీ పనిచేస్తాడు, పావు గంట బ్రేక్, మళ్ళీ పనిచేస్తాడు, పావు గంట బ్రేక్. వారానికి 100 గంటలు పనిచేస్తాడు. మీకు తెలుసా, మన ఒక్క బిజినెస్ ఒక పని చేయడానికి ఎంత బాధపడుతుంది. ఆయన ఎంత డైవర్స్ ఫీల్డ్స్ తెలుసా, స్పేస్ ఎక్స్, టెస్లా, రీసెంట్గా న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని చెప్పి మంచి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ తయారు చేశాడు ఆయన. సో ఇంత డైవర్స్ ఫీల్డ్స్ ఒక మనిషి ఎలా లీడ్ చేస్తున్నాడు. ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ పెడితే ప్రపంచం మొత్తం అలా కదులుతుంది. మోడీ గారు ట్వీట్ పెట్టిన దానికంటే ఆయన ట్వీట్కి చాలా పాపులారిటీ ఉంది. ఒక మనిషి వ్యవస్థలాగా పనిచేయచ్చా, మనిషి వ్యవస్థ కావచ్చా? కొన్నిసార్లు వ్యవస్థల కన్నా మనిషి గొప్పడు అవుతాడా? అవుతాడు. వ్యవస్థను సృష్టించేది మనిషే. మీరు ఒక వ్యవస్థను సృష్టించవచ్చు, ప్రొవైడెడ్ ప్లానింగ్. ఒక్కసారి ఇలాన్ మస్క్ గురించి చదవండి, ఎంత ప్లాన్ చేసుకుంటాడు. అసలు ఆయన చెయ్యని పని లేదు భూమి మీద. అనుకుంది కొంటాడు, అనుకుంది చేస్తాడు. చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. మనం ఏమనుకుంటే యావరేజ్ థింక్ చేస్తాం. ఇందాక చూపిస్తున్నారు, ఇల్లు కొనుక్కోవాలి, లగ్జరీ కార్ కొనుక్కోవాలి, పిల్లల్ని ఫారెన్ చదివించాలి, అది సరిపోదు. థింక్ బియాండ్ దాట్. అది ఎవరైనా చేస్తారు. గో బియాండ్ దాట్ అండ్ ఎర్న్ బియాండ్ దాట్. అంతకంటే ఎక్కువ సంపాదించండి, ఎక్కువ మంచి పనులు చేయండి, ఎక్కువ క్రియేట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఇక్కడ భారతదేశం మొత్తం తిరిగి ఉండదు. మనం చాలా అదృష్టవంతులం, మీరు చాలా అదృష్టవంతులు. బికాస్ యు ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్
Telugu states and South Indian states. దానికి కారణం చెప్తారు. హిల్లీ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు, కొండ రాష్ట్రాలు, కొండలు ఎక్కువ రాష్ట్రాలు, అక్కడెక్కడ మీకు ఇంత రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లేదు. అండ్ హైదరాబాద్ కరోనా టైంలో ప్రపంచంలో రియల్ ఎస్టేట్ తగ్గని ప్రాంతం ఏదైనా ఉందంటే హైదరాబాద్. ఇన్ఫాక్ట్ ఇందాక చెప్పిన ఇలాన్ మస్క్ కూడా 2 months బ్యాక్ హైదరాబాద్లో టెస్లా పెడితే ఎలా ఉంటుందో ఆలోచించారు తెలుసా. ఇలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో చాలా వస్తాయి. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఇందాక చూశాను అమరావతి, నెల్లూరు. నెక్స్ట్ 5 years మీరు చూడండి, ఆంధ్రాలో మీరు ఎక్కడ ఈరోజు ఎంతనే అంత డబుల్ అవుతారు. ఎనీ ప్లేస్ ఇన్ ఆంధ్ర, బికాస్ ఆంధ్రప్రదేశ్ దాట్ ఈస్ స్టేబుల్ గవర్నమెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ జనం గోల్ ఏంటంటే క్యాపిటల్ ఎక్కడ అని క్లారిటీ రాండి, ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇప్పటి నుంచి హైదరాబాద్ అండ్ ఆంధ్ర అండ్ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. 10 years బ్యాక్ సార్ మీరు చూసే ఉంటారు, 17 years నుంచి బిజినెస్లో ఉన్నారు బీపీజీ గ్రూప్లో. 10 years బ్యాక్ తెలంగాణలో, ఇప్పుడు తెలంగాణకి ఎంత కాస్ట్, ఎంత చేంజ్. మీరు ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, సిద్దిపేట నుంచి ఎటైనా బాగుంది. సో ఇంత గ్రోత్ ఉన్న సెక్టర్లో ఇండియా విక్సిస్ భారత్ 2047 మీ 2040 టార్గెట్ లాగా గవర్నమెంట్ 2047 టార్గెట్ ఉంది. ఇంకా పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడ లేదు. ఎవ్రీథింగ్ గ్రోస్ అండ్ భూమి మీద మనుషులు పెరుగుతుంటారు, భూమి మాత్రం పెరగదు. పాపులేషన్ పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరగదు, భూమి అంతే ఇచ్చేది దేవుడు. కాబట్టి మీరుండే సెక్టర్ ఇప్పుడు టాప్ మోస్ట్ గ్రోయింగ్ సెక్టర్, దాన్ని నమ్మండి. ఇది అందరికీ చెప్పండి. చేతిలో డబ్బులు పోతాయి, చేతిలో బంగారం ఉన్నా ఒక్కోసారి ఎవరైనా కొట్టేయచ్చు, కానీ భూమి మాత్రం ఎక్కడికి పోదు. భూమి మీద ఎవరు ఎవరు నష్టపోవాలి. ఈరోజు రామోజీరావు గారు చనిపోయారు 2 days బ్యాక్, చనిపోయారు. మొత్తం ఆయన చేసిన అసెట్ వాల్యూ కొన్ని లక్షల కోట్లు. సో ఎవరి దగ్గర మీరు డబ్బుల కన్నా కూడా భూమి మీద ఎక్కువ పెడుతున్నారు. మీ టార్గెట్ ఏంటంటే మీరేం ఆలోచించాలంటే ఫస్ట్ అవేర్నెస్ తీసుకెళ్ళాలి. చాలామంది కొనాలని ఆలోచించింది, కానీ ఇమీడియట్గా కొనాలని ఆలోచన ఉంది. నాకు కూడా ఉంది కొనాలని ఆలోచన, కానీ ఇమీడియట్గా ఈరోజే కొనాలని ఉండదు. అది మీకు తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బిజినెస్. ఓకే, కొంచెం ఆలోచన ఉన్నవాడిని మీరు నిజంగానే జెన్యున్గానే మంచి ప్లేస్ చూపించండి, ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైనా జీవితంలో గ్రో అవ్వాలని ఉంటుంది ప్రతి ఒక్కరిని. కానీ నేను చెప్పేది, నా స్టూడెంట్స్ నేను చెప్పేది, ఏ సక్సెస్ కోసమైనా ఒక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, 2సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక 10 times ట్రై చేయండి, 20 times ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకసారి ఫెయిల్ అయినా ఏం కాదు, మన అటెంప్ట్ ఒకసారి ఫెయిల్ అయినా ఏం కాదు. ట్రై. ద ఆల్కెమిస్ట్ ఇస్ అ బుక్ ఉంది, దాన్ని రాసిన ఆయన పాల్ కోహెలీ. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ యువర్ ఫేవర్. నువ్వు ఒకటి బలంగా చేయాలనుకుంటే విశ్వం మొత్తం మీకు సహకరిస్తుంది, విశ్వం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది. సో డూ ఇట్. మీరు లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్నా, మీ టార్గెట్స్ ఏం పెట్టుకున్నా దానికోసం స్టెప్ బై స్టెప్ చేయండి. అని చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చిన గోల్స్ కానీ మీరు తొందరగా మీ పర్సనల్ గోల్స్ పెట్టుకోండి. మీ పర్సనల్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ గోల్స్ పెట్టినే నేను డౌన్ ద లైన్ 5 years ఏం చేయాలి, 10 years ఏం చేయాలి ఆలోచిస్తూనే నేను వర్క్ చేస్తూ ఉంటాను అన్నమాట. కమింగ్ బ్యాక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కోచింగ్ ఇస్తాను. దాంట్లో చేయించేది ఏంటి తెలుసా, పాస్ అవ్వడానికి టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ మీకు కూడా పనికొస్తాయి, ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు కానీ అందరూ భయపడతారు, ఇంత పెద్ద పరీక్ష నేను చేయగలను. అందరూ అనుకుంటారు పెద్ద కాలేజెస్, ఐఐటీస్, ఐఐఎంస్ చదివిన వాళ్ళే అనుకుంటారు, కానీ కాదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, మీకు అర్థమైపోతుంది. కుందేలు తాబేలు కదా, హెయిర్ అండ్ టాటాయిస్. కుందేలేమో కొంత దూరం నిద్రపోదు, కానీ తాబేలు స్లోగా వెళ్తా చేసుకుంటాను.
మీ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ రివిజన్. ఏదైతే రిపీటెడ్గా చేస్తామో దానిలో మనకి ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది. థర్డ్ థింగ్ 100% కమిట్మెంట్. ఎలా అంటే కొంతమంది వారం రోజులు అవుతారు, 10 రోజులు చేస్తారు, 11 రోజుల నుంచి తప్పించుకు వెళ్ళిపోతారు. అట్లా కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ కన్సిస్టెంట్గా చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ అలవర్చుకుంటే అండ్ మోర్ దెన్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే కనుక సక్సెస్ అనేది దేనిలో ఏ రంగంలో కన్నా ఈజీగా వస్తుంది. అండ్ చాలామంది ఇక్కడ హౌస్ వైఫ్ ఉన్నారు, చాలామంది రకరకాల జాబ్స్ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా చెప్తున్నాను, ప్రపంచాన్ని మార్చగలిగేది భారతదేశం భవిష్యత్తు అడగలిగేది. అండ్ మోడీ 3.0 మూడోసారి మోడీ గారు గెలిస్తే ఏం జరగబోతుందని చాలా ఊహాగానాలు చేస్తున్నారు. ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ పెరగబోతున్నాయి. ఇండియాలో ఇంకా ఆర్థికపరమైన సరళీకృతమైన అంశాలు రాబోతున్నాయి. మోర్ లిబరల్ థింగ్స్. ఇండియాలో మోర్ లేబర్ లాస్ ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవబోతున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది బాగా పెరగబోతుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇండియాలో పెట్టుబడి రావడానికి, బిజినెస్ని ఆకర్షించడానికి చాలా వరకు గవర్నమెంట్ చర్యలు తీసుకోబోతుంది. బిజినెసెస్ ఇండియాకి వచ్చినాయంటే ఎక్కువ ఎక్కడికి వస్తాయి నేను చెప్పండి. హైదరాబాద్ మారుమూల ప్రాంతానికి వెళ్ళారు. హైదరాబాద్ తర్వాత మంచి మంచి ప్లేసెస్ ఇప్పుడే నెక్స్ట్ అమరావతి, తర్వాత ఏదైతే ముంబై ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్కువ ఉంటాయి. గుజరాత్ వీటికి వెళ్ళారు. సో నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఇండియా నెక్స్ట్ లెవెల్ చూడవచ్చు. బికాస్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ టు ఫ్లెక్సిబిలీ మేక్ ద లేబర్ లాస్ అమెండెడ్ అండ్ ఆల్సో బేసికలీ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కనుక వస్తే భారతదేశంలో ఇంకా పెట్టుబడి బయట నుంచి వస్తాయి. ల్యాండ్ డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, మామూలు ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరుగుతుంది. ఇవన్నీ కలిపి ఆటోమేటిక్గా అందరూ గ్రో అవుతారు, మీ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. ఓకే, ఇదంతా 2-3 yearsలో మీకు నిజంగా కూడా కనిపించబోతుంది. సో స్టార్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే అమ్ముతున్నారో 5 years తర్వాత 4 years తర్వాత మినిమం డబల్ అవుతుంది. ఏదైతే తెలంగాణ అది అంటారు. మిగతా స్టేట్స్ గురించి నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు, కానీ ఇక్కడ వరకు నాకు పరిజ్ఞానం ఉంది. సో డూ విత్ పాజిటివిటీ. ఒక నెల తగ్గినా ఒక నెల పెరిగినా 5 సంవత్సరాలు ఆపకుండా పనిచేయండి. టార్గెట్ ఇందాక నాలుగు చెప్తారు, మంత్లీ 10 lakhs సంపాదిస్తున్నారని ఈ టార్గెట్ పెట్టుకోండి. 2 years తర్వాత మంత్లీ 20 lakhs 25 lakhs టార్గెట్ పెట్టుకోండి. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, న్యాయంగా సంపాదించడం అసలు తప్పు కాదు. ఎర్న్ మోర్, డూ మోర్, సర్వ్ మోర్. కష్టపడి పని చేయండి, ఎక్కువ సేవ్ చేయండి, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ టార్గెట్. ఓకే, సో అండ్ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మల్లికార్జున చాలా ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా ఉంది. మనకి రప్పించడం టాటాస్ వర్సెస్ అంబానీస్. I think you all know this. రతన్ టాటా నానో కార్ ప్రాజెక్ట్ ఉంది. రతన్ టాటా నానో కార్ ప్రాజెక్ట్ అనేది చాలా లాస్ మేకింగ్ ప్రాజెక్ట్ అయింది. ఓకే, కానీ టాటా కలిగి అంటే ఆ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి, భారతదేశంలో సామాన్యుడికి కూడా కారు అందించాలి. లాస్ అయినా పర్లేదు, ఆ విషయంలో సైలెన్స్ మిస్త్రీతో గొడవయ్యి మిస్త్రీ బయటకు వెళ్ళిపోతుంది. అయినా టాటా మాత్రం నానో కార్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. టాటా ఇప్పుడు కూడా ఒక చిన్న అపార్ట్మెంట్ రతన్ టాటాగా ఉంటారు. ఓకే, బిజినెస్ మ్యాన్ బిల్డ్ ద నేషన్. రతన్ టాటా వాళ్ళ తాతగారు జయానంద్ టాటా ఒకసారి వాళ్ళ కన్స్ట్రక్షన్, గుజరాత్లో కన్స్ట్రక్షన్ అయితే ఉత్తరం రాస్తారంట, మీ ఎంప్లాయీస్ అందరూ బాగుండేది చూడండి, మన ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. ఓకే, సో టాటా ఈజ్ అ బిల్డర్ ఆఫ్ ద నేషన్, ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్ థింక్స్ అబౌట్ హిస్ స్టాఫ్, ఇండస్ట్రియలిస్ట్ థింక్స్ అబౌట్ హిస్ కస్టమర్స్, ఇండస్ట్రియలిస్ట్ థింక్స్ అబౌట్ హిస్ సొసైటీ. సో మల్లికార్జున గారు కూడా
భవిష్యత్తులో ఇంకా ఫాస్ట్గా కంటే ఆశిస్తున్నాను. ఎందుకంటే తనతో పాటు ఉండే వాళ్ళందరూ గ్రో అవ్వాలి, దాంతోపాటు వాళ్ళ వ్యాపారాలు గ్రో అవ్వాలి, దాంతోపాటు సమాజం బాగుండాలి. ఇలా అనుకునే వాళ్ళు చాలా అడ్డుగా ఉంటారు. మనమే గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు ప్రపంచంలో ఉంటారు ఎక్కువ మంది. కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళు దేశం గుర్తుపెట్టుకోరు. ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించినా రతన్ టాటాని గుర్తుపెట్టుకుంటారా, అంబానీస్ గుర్తుపెట్టుకుంటారు. రతన్ టాటా ఇస్ గ్రేట్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. లైఫ్లో మనం ఎంత బాగా బతికేవాళ్ళు కాదు, అందరి కోసం ఎంత మంచిని పంచాలి కూడా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ డివిజన్లు అంటే సార్ ఆల్ ద బెస్ట్. సార్ చెప్పినట్టు 10 లక్షల మంది కస్టమర్స్, 1 లక్ష మంది ఎంప్లాయీస్, అసోసియేట్స్, 10,000 మంది ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి. మీరు అందరూ కూడా త్వరగా మీరు వచ్చిన టార్గెట్స్ అచీవ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియల్లీ వండర్ఫుల్. మా మనసులోకి హత్తుకున్నట్టుగా ఉంది మీ మాటల రూపాలని కూడా చాలా నిజంగా ఓపెన్గా చెప్పారు. సో ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మా జీవితాలు